ధర్మం పట్ల మనమందరం కూడా ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా సమాజాన్ని చూడాలో, ఆ భగవంతుని ఏ విధంగా కొలవాలో, తల్లిదండ్రులను ఏ విధంగా కొలవాలో చెప్పిన మన శివస్వామి వారికి ఒక అనుగ్రహ భాషణం మనందరికి కూడా ధన్యము. ఇప్పుడు సమాజం కోసం ఎప్పుడూ నిరంతరం ఆలోచిస్తూ ఎంతోమందికి ఉచిత వైద్య సేవలను అందిస్తూ రోడ్డు పైన ఉండే భిక్షగాళ్ళకు కావచ్చు, అనాథలకు కావచ్చు, ఎటువంటి ఆపద వచ్చినా తాను ఉన్నాను అంటూ మేడిపల్లిలో తన ఆశ్రమంలో ఎంతోమందికి నిరాశ్రయులకు ఆశ్రమాన్ని కల్పిస్తున్నటువంటి గురుదేవులు పరమ పూజ్య శ్రీ 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 దుర్గానందపురి స్వామివారిని మాట్లాడవలసిందిగా, అనుగ్రహ భాషను ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం వందేహం గణనాయకం. ఈరోజు ఈ సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమానికి విచ్చేసిన పరమ పూజ్య శ్రీ శివస్వామీజీ వారికి, శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి వారికి, శ్రీ శ్రీరామ్ ప్రభుజీ వారికి నమస్కారాలు తెలియజేస్తూ, శ్రీ రావినూతల శశిధర్ గారికి, శ్రీ అప్పాల ప్రసాద్ గారికి మా శుభాశీస్సులు అందిస్తూ, ఈరోజు శ్రీ హనుమాన్ చాలీసా మనం ప్రస్తావించినాం కాబట్టి, హనుమంతుని యొక్క ప్రాశస్తిలో ముఖ్యమైనది అఖండ బ్రహ్మచర్యం. పూర్వకాలంలో మన విద్యార్థులు గురుకుల వాసం వెళ్ళినప్పుడు చతుర్వేదాలను కూడా అఖండ బ్రహ్మచర్యాన్ని ఆదర్శంగా తీసుకొని 4 వేదాలను అవపోసన పట్టే ధీమంతులుగా తయారైనారు. రాను 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 మతోన్మాదులు దాడు చేయడం వలన 200 సంవత్సరాల కింద వ్యాపారం మిషతో ఈ దేశానికి వచ్చిన వీళ్ళ వలన మన నలంద విశ్వవిద్యాలయము, తక్షశిల విశ్వవిద్యాలయము ఇలాంటి ఎన్నో సంస్కృత పాఠశాలలు, వేద పాఠశాలలు అన్నీ కూడా ధ్వంసం చేయబడి ఈరోజు మనము డబ్బులు ఖర్చు పెట్టి లక్షల రూపాయలు వెచ్చించి బానిస విద్యను మనం అధ్యయనం చేయడానికి పోటీ పడుతున్నాం అన్నమాట. అక్కడ విద్యార్థి మొట్టమొదట నేర్చుకునేది ఏంటి అంటే మన దేవీ దేవతలన్నీ కూడా ఉట్టి నిరాధారము, మన రామాయణ మహాభారత ఇతిహాసాలు పురాణాలన్నీ కూడా పుక్కింటి పురాణాలు అనే విద్యను ఎవరు నేర్పిస్తున్నారు? డబ్బు ఖర్చు పెట్టి మన తల్లిదండ్రులే. ఈరోజు నేను నా అనుభవపూర్వకమైన ఒక వాక్యం చెప్పదలుచుకున్నాను. గత 20 సంవత్సరాలుగా నా జీవితంలోని ఒక్కొక్క భాగాన్ని అర్పించుకుంటూ బాలకావస్థ నుండి ఈరోజు వరకు ఈ 20-25 సంవత్సరాల ఈ సేవా జీవితంలో నేను స్వయంగా భగవద్గీత నుంచో భాగవతం నుంచో కాకుండా నా జీవిత అనుభవం నుండి నేను ఒక విషయం నేర్చుకున్నాను. మనం ఎవరి గురించి అయితే డబ్బు సంపాదిస్తున్నామో, మేడలు మిద్దలు సంపాదిస్తున్నామో, ఫామ్ హౌస్ సంపాదిస్తున్నామో, ఎకరాల భూమి సంపాదిస్తున్నామో, మనం మన పిల్లలకు భోగభాగ్యాలతో కూడిన విద్యను అందిస్తున్నాము. నా కొడుకు ఆర్టీసీ బస్సులో వెళ్తాడు, అమ్మ వద్దు కాదు, కారులో తీసుకెళ్ళాలా, కారులో తీసుకురావాలా. చిట్ట చివరికి అది ఏమి జరుగుతుంది అంటే, ఎందుకంటే పిల్లలు సంస్కారం నేర్చుకోలేదు, వాళ్ళకి ఎన్నడూ కూడా మనము గురువుల దగ్గర తీసుకెళ్ళలేదు. పొరపాటున కూడా ఒక రామాయణం కానీ, మహాభారతం కానీ, ఒక ఉపనిషత్తులు కానీ ఏది కూడా మనం నేర్పించని కారణాన అదే సమయంలో అన్యమతస్థులు వారి వారం వారం దుకాణానికి పంపిస్తారు. కొంచెంమంది వాళ్ళు ఎన్నో ప్రార్థనలు చేస్తుంటారు. వాళ్ళు వాళ్ళ ప్రార్థనా కేంద్రాలను ఆధారంగా చేసుకొని ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ మనము దేవాలయాన్ని ఆధారంగా చేసుకొని ఏమి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము? ఒకప్పుడు దేవాలయ వ్యవస్థలో మొత్తము కళ్యాణం జరిగేవి, అన్నదానాలు జరిగేది, వస్త్రదానాలు జరిగేది. పురోహితుల చేత రామాయణ మహాభారత ఉపనిషత్తులు వేదాలు వాజ్మయాలు బోధింపబడేవి.
కాబట్టి మన తాతలు ముత్తాతలు నైతిక వర్తనులై దిశక్తివంతులై ఈరోజు మనము రాముడు, కృష్ణుడు, శివుడు అనే పేర్లతో కలిగి ఉన్నాము. ఎందుకు అంటే మనని హిందువుగా నిలపడానికి మన పూర్వీకులు ఎన్నో బలిదానాలు చేసినారు. కానీ వాళ్ళు మతం మారలేదు. మెడపైన కత్తి పెట్టి చస్తావా బ్రతుకుతావా అంటప్పటికి కూడా ఒక సంభాజీ మహారాజు లాగా వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి మనని ఈరోజు హిందూగా నిలిపిండు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఒక రాజ్గురు, ఒక సుఖ్దేవ్, ఒక భగత్ సింగ్, చౌదరి రంజిత్ సింగ్, మహారాణా సాంగా, మహారాణా ప్రతాప్, మహారాణా కుంభా అంటే ఎవరికి తెలియదు, మహారాణా సాంగా అంటే ఎవరికి తెలియదు. ఎందుకంటే మనకు చరిత్ర గడిచిన 70 సంవత్సరాల నుండి ఎవరైతే పరిపాలించిండ్రో వాళ్ళు మనకు దేశం యొక్క అసలైన చరిత్రను మరుగునపరిచి మతోన్మాదుల చరిత్రనే కథానాయకుల చరిత్రగా మనకు అందించిండ్రు. మనము అదే నేర్చుకున్నాము. మహారాణా ప్రతాప్ యొక్క తండ్రి మహారాణా సాంగా యొక్క తండ్రి మహారాణా కుంభ. వీళ్ళు ఒక 4 జనరేషన్లు రాజపుత్ర రాజులు మతోన్మాదుల దాడిని అడ్డుకుంటూ ఒక గోడలాగా నించొని దాదాపు 50 నుండి 100 సంవత్సరాలు మతోన్మాదులు భారతదేశంలో దాడి చేయకుండా నిలబడ్డారు. అంతటి వీరుల యొక్క త్యాగాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం? మన హిందూ స్త్రీలు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు? ఎన్నడన్నా మన యొక్క ఈ మహనీయుల చరిత్రను మనకు బోధించిండ్రా? ఛత్రపతి శివాజీ మహారాజ్కి గోరుముద్దలతోని జీజీబాయి వీరరసాన్ని బోధించింది. చూడండి, నా అనాథ రోగుల ఆశ్రమంలో సబ్ రిజిస్టర్డ్ ఆఫీసర్లు, రిటైర్డ్ సిఏలు వీళ్ళందరూ కూడా చెత్త కుండి పక్కన పడి ఉంటే తీసుకొచ్చి నేను వాళ్ళని ఎన్నో సంవత్సరాలు పోషించిన తర్వాత మెడికల్ ట్రీట్మెంట్కి తీసుకెళ్ళిన తర్వాత ఉస్మానియా హాస్పిటల్ అక్కడ కొన్ని కానిస్టేబుల్ గుర్తుపట్టి నేను ఒకప్పుడు సిఐ అని, ఇంకో అతను సబ్ రిజిస్టర్డ్ ఆఫీసు. ఏంది దీనికి మౌల్యం అంటే మనము సత్కర్మ చేయడం లేదు. జీవిత కాలంలో ఎంత త్వరగా అయితే అంత త్వరగా డబ్బు సంపాదనే పరమ ధ్యేయంగా మనం జీవిస్తున్నాం. ఒక దానము లేదు, ఒక ధర్మము లేదు, ఒక సత్కర్మ లేదు. మనకు సమస్త శుభాలు కలగాలి. ఏ విధంగా కలుగుతాయి? హోమం చేస్తుంటాము, విఐపీలను పిలుస్తాడు, ఆయనని స్వాగతించడంలోనే ఆయన దృష్టి ఉంటుంది. యజ్ఞనారాయణుడు ప్రసన్నం అవుతాడా? కాడు. సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుంటాము. సత్యనారాయణ స్వామి వ్రతం 5 కథలు జరుగుతాయి. ఎవరి కాన్సన్ట్రేషన్ కూడా సత్యనారాయణ స్వామి వ్రతం పైన ఉండదు, బంధువుల పైనే ఉంటుంది. ఒక్క నిమిషం ఒక కథ పైన కూడా మన దృష్టి ఉండదు. కానీ అన్ని క్రియాకలాపాలు మనము నెరవేరుస్తున్నాము, కానీ దృష్టి లేదు. కాబట్టి సమయాభావం వలన ఇంకా స్వామీజీలు ప్రసంగించే ఉన్నది. చివరిగా ముగింపు ఒక వాక్యం నేను చెప్పదలుచుకున్నా. స్వామి వివేకానందుల వారు అంటారు, భారతదేశ జాతీయ ఆదర్శాలు 2 त्याग और सेवा, धर्म हमारा, भावी उज्ज्वल भारत का. త్యాగ్ और సేవా. వివేకానందుల వారిని ఒక్క మాటలో భగవద్గీత సందేశాన్ని నాకు వినిపించగలరా స్వామీజీ? 700 శ్లోకాలతో నిడివి ఉన్న ఈ భగవద్గీతని నేను చదవలేను, నాకు అర్థం కాదు, ఒక్క మాటలో చెప్పగలుగుతారా అంటే 700 శ్లోకాలతో ఉన్న భగవద్గీత సందేశాన్ని నీకు ఒక్క మాటలో చెప్పాలా? సరే, ప్రయత్నిస్తా. త్యాగే నైక అమృతత్వ మానసు. సంతానం వలన కాదు, ధనం వలన కాదు, పుత్ర పౌత్రాల వలన కాదు, కేవలం త్యాగం వలనే ఆ అమృతత్వం మనం లభిస్తుంది, ఇంకా వేరే ఏది వలన కాదు. మనం ఆ అత్యున్నతమైన త్యాగం మనం అందుకోలేకపోగాక మనము ఆ త్యాగాన్ని అందుకోలేకపోతున్నాం. మీరు 40వ సంవత్సరంలో వచ్చినా, 60వ సంవత్సరంలో వచ్చినా, 70వ సంవత్సరంలో వచ్చినా దారి ఒక్కటే. త్యాగేనైక అమృతత్వం మానస. మీరు కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము, రాజయోగం ఏ యోగం ద్వారా మీరు ప్రయత్నించినా త్యాగం అనేది మూలమంత్రంగా మన మహనీయులు, సిద్ధపురుషులు, రాజులు, చక్రవర్తులు, జనక మహారాజు దగ్గర నుండి ఆయన స్వర్ణాభరణాలన్నీ కూడా వేసుకొని విదేహుడుగా పేరుకి ధనవంతుడు, చక్రవర్తి, అన్ని ఆభరణాలు ధరించి కూడా జనక విదేహుడు అంటే ఏంటి? సమస్తం మధ్యలో ఉన్న నిరాసక్తుడిగా ఆయన ఉన్నాడు. కాబట్టి చివరిగా ముగింపు వాక్యం,
ఏ విద్య చేత మనం పౌరుషవంతులం అవుతామో, ఏం భుజిస్తే మనకు పౌరుషం వస్తుందో, ఏమి అధ్యయనం చేస్తే మనలో అపారమైన రాజసిక శక్తి మేల్కొంటుందో దానిపైన మీరు దృష్టి పెట్టండి. ఎందుకంటే ఇది శోచనీయమైన విషయము, బాధాకర విషయము. మన దేవాలయాలపైన దాడి జరుగుతుంది, మన మఠపీఠాల పట్ల దాడి జరుగుతుంది, మన శక్తి పీఠాల పట్ల దాడి జరుగుతుంది, మన జ్యోతిర్లింగాలపైన దాడి జరుగుతుంది, మన వైశ్వర్ణ ఆలయాలపైన దాడి జరుగుతుంది. కానీ మనకు కోపం రాదు, ఆవేశం రాదు, పౌరుషం రాదు. మన ఇంటి ఆడబిడ్డలను చెరపడుతున్నారు. ప్రేమ వచ్చులో మతోన్మాదులు నట్టనడి కరాల నృత్యాన్ని. కానీ మనము ఈరోజు ఇంకా డబ్బు సంపాదించాలి. ఎవరి గురించి డబ్బు సంపాదిస్తావు? కాబట్టి హిందువులారా, చైతన్యవంతం కండి, మన ఆడబిడ్డలను కాపాడుకోండి. మన దేశాన్ని, మన ధర్మాన్ని, మన సంస్కృతిని కాపాడుకున్నప్పుడే నువ్వు హిందువి. పేరుకు హిందూ కాదు, మనకు కావాల్సింది అపారమైన రాజసిక శక్తి. ఒక శివాజీ మహారాజ్, ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్, ఒక మహారాణా సాంగా, ఒక మహారాణా ప్రతాప్, చౌదరి రంజిత్ సింగ్ మనను ఆవహించుగాక. హనుమాన్ చాలీసాను మీరు ఆదర్శంగా తీసుకొని ఏదైతే నేర్చుకుంటున్నారో అది ఒకటే చెప్తుంది, మనం అనుష్ఠాన పరులం అవుదాం, మనం అంతర్ముఖులం అవుదాం. మన గురించి కాదు, మన దేశం గురించి, మన ధర్మం గురించి, మన సంస్కృతి గురించి మనం చైతన్యవంతులం అవుదాం. చైతన్యవంతమైన సమాజం మాత్రమే ఈ దేశానికి, ధర్మానికి ఏమన్నా కార్యశీలతకు ఉపయోగపడుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు ఒక సంకల్పాన్ని తీసుకోండి. మనం సంకల్పం తీసుకోకుండా ఈ తిరుపతి, యాదగిరిగుట్ట అని తీర్థయాత్రలు చేస్తూ మనం ఇట్లనే ఆస్తులు అంతస్తులు పెంచుకుంటూ వెళ్తే ఇంకొక 10 సంవత్సరాలు ఎక్కువ కూడా కట్టదు. మనం ఏమంటున్నాము, మన వాళ్ళు జనాభా పెంచుకుంటా అంటున్నారు. మీరు అతి కష్టపడి ఒక గవర్నమెంట్ ఉద్యోగమో, ఒక వ్యాపారమో సాధిస్తే చాలు, నా జీవితానికి పరమార్థంగా అనుకుంటారు. మీరు సంపాదించిన ఆస్తులు, అంతస్తులు, మేడలు, మిద్దలు అన్నీ కూడా వాళ్ళ పరమైపోతాయి. కాబట్టి భగవద్గీతను అధ్యయనం చేయండి, హనుమాన్ చాలీసాను అధ్యయనం చేయండి. దాని యొక్క మర్మాన్ని తెలుసుకొని మీరు చైతన్యవంతులు అవుతారని ఆశిస్తూ, ఆ భగవంతుడు మీలో ఆ పౌరుషాన్ని, ఆ రాజసిక శక్తిని మేల్కొల్పాలని కోరుకుంటూ, జై శ్రీరామ్, बोल सियावर रामचंद्र के, पवन सुत हनुमान के।